హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, మనం ప్రొఫెషనల్ గా హై లెవెల్ ఎడిటింగ్ చేయాలంటే మనం ప్రీమియర్ ప్రో, డావిన్సీ రిజాల్వ్, ఇంకా ఎఫ్సిపి ఇటువంటి సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తాం. కానీ మనకి ఫాస్ట్ గా అలాగే సింపుల్ గా ఎడిటింగ్ కంప్లీట్ అవ్వాలంటే మనం ఫిల్మోరా లాంటి సాఫ్ట్వేర్స్ నే ఎక్కువ యూజ్ చేస్తాం. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో కూడా చాలా మంది ఫిల్మోరా యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీరు ఎడిటింగ్ ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. అండ్ ఈ వీడియోలో నేను ఫిల్మోరా యూజ్ చేసి మీరు ఇంకొంచెం ఫాస్ట్ గా అండ్ బెటర్ గా మీ వీడియోస్ ని ఎలా ఎడిట్ చేయాలనే కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. టిప్ నెంబర్ 5. మనం ఫిల్మోరాలో ఏదైనా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం షూట్ చేసిన వీడియోకి అలాగే మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ కి సైజ్ లో అలాగే క్వాలిటీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దాని అంతటికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దీంట్లో కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాలి. సో అటువంటి సెట్టింగ్స్ మనం చేంజ్ చేయకపోతే మనకి క్వాలిటీ అలాగే ఫైల్ సైజ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో దానికోసం మనం ఒక ఫైల్ అయితే తీసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫైల్ సైజ్ అయితే ఒకసారి మనం చూద్దాం. దీని ఫైల్ సైజ్ మనకి 1.8 GB అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా దీన్ని ఇంపోర్ట్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం. మనకి ఒరిజినల్ ఫైల్ సైజ్ 1.8 GB ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు దాని సైజ్ మనకి 700 MB మాత్రమే చూపిస్తుంది. సో ఇది ఎందుకు తగ్గుతుందంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ లో చూసుకుంటే ఇక్కడ బిట్ రేట్ అనేది 8000 అనేది డిఫాల్ట్ గా ఉంటుంది. సో మనం ఈ బిట్ రేట్ ని మనం చేంజ్ చేసుకున్నట్లయితే మనకి మనం ఎక్స్పోర్ట్ చేసే వీడియో కూడా ఒరిజినల్ వీడియోతో ఈక్వల్ క్వాలిటీలో అయితే మనకి అవుట్పుట్ వస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలంటే మనం ఇంపోర్ట్ చేసుకునే వీడియో ఫైల్ సైజ్ అలాగే బిట్ రేట్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి సైజ్ అనేది 1.8 GB ఉంది. అలాగే మనం డీటెయిల్స్ లోకి వచ్చి చూస్తే ఇక్కడ మనకి 22,681 kB/s అయితే ఉంది. బట్ మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మాత్రం జస్ట్ 8000 లో పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫైల్ సైజ్ అనేది అలాగే క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకని మనం ఎక్స్పోర్ట్ చేసే టైంలో కూడా ఇక్కడ సెట్టింగ్స్ లోకి వచ్చి ఇక్కడ బిట్ రేట్ లో మనం కస్టమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లోకి వచ్చి మనం ఇక్కడ సేమ్ బిట్ రేట్ అయితే మనం ఎంటర్ చేయాలి. మన ఒరిజినల్ వీడియో ఫైల్లో ఎంత బిట్ రేట్ ఉందో మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా దీని బిట్ రేట్ ని సేమ్ ఉండేలా అయితే చూసుకోవాలి. అలాగే ఆడియోని కూడా మనం శాంపిల్ రేట్ ఎంత ఉంది, ఇంకా దీని బిట్ రేట్ కూడా ఎంత ఉంది అనేది మనం కరెక్ట్ గా చూసుకొని అప్పుడే ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీని ఫైల్ సైజ్ అనేది ఆల్మోస్ట్ 2 GB వరకు అయితే వచ్చింది. సో ఈ రకంగా మీ వీడియోస్ ఎక్స్పోర్ట్ చేస్తే మీకు కూడా మంచి క్వాలిటీలో అయితే అవుట్పుట్ వస్తుంది. టిప్ నెంబర్ 4. ఇప్పుడు ఈ ఫైల్ నేను కొన్ని పార్ట్స్ గా అయితే స్ప్లిట్ చేస్తున్నాను. సో మనం ఎప్పుడైనా ఈ విధంగా వీడియోని స్ప్లిట్ చేసిన తర్వాత వీటన్నిటిని మనం మెర్జ్ చేయడానికి, అంటే అవసరం లేని పార్ట్ని మనం రిమూవ్ చేసి రిమైనింగ్ పార్ట్స్ని మనం మెర్జ్ చేయడానికి ఈ రకంగా వీటిని అయితే ఇలా మూవ్ చేస్తుంటాం. బట్ ఆ టైంలో మనకి వీటి మధ్యలో గ్యాప్స్ ఉండొచ్చు, లేదంటే ఒకదానిపైకి ఒకటి ఓవర్లాప్ అవ్వచ్చు. సో అలా కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే వీటన్నిటిని సెలెక్ట్ చేయడానికి మనం Ctrl+A తో సెలెక్ట్ చేసి మనం Alt డిలీట్ ప్రెస్ చేస్తే ఇవన్నీ కూడా మనకి గ్యాప్స్ లేకుండా దగ్గరికి మూవ్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ క్లోజ్ గ్యాప్ అని ఉంది కదా. సో ఇది మనం Alt+ డిలీట్ అనే షార్ట్ కట్ తో యూజ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 3. మనం ఏదైనా ఒక వీడియో క్లిప్ స్పీడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ అండ్ డ్యూరేషన్ లోకి వెళ్ళి దాని స్పీడ్ని అయితే మనం కంట్రోల్ చేస్తాం. అలా కాకుండా మనకి ఇక్కడ నుంచి స్పీడ్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం దీని అయితే స్పీడ్ అలాగే స్లో అనేది చేంజ్ చేయొచ్చు. ప్రతిసారి ఇలా చేయడం అనేది మన ఎడిటింగ్ ని స్లో చేస్తుంది, అలాగే మనకి కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. సో దానికోసం మీరు మీ కీబోర్డ్ లో కంట్రోల్ ప్రెస్ చేసి మీరు ఏ క్లిప్ ని అయితే స్పీడ్ పెంచాలనుకుంటున్నారో దాని ఎడ్జ్ కి మీరు ఎలా మౌస్ ని తీసుకొచ్చినట్లయితే మీకు ఈ రకంగా ఒక ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ప్రెస్ చేసి మీరు స్లో చేయడం లేదంటే స్పీడ్ చేయడం అనేది చేయొచ్చు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు దీని ఫాస్ట్ అనేది 1.51x లో ఉంది. సో ఇప్పుడు మీరు కంట్రోల్ ప్రెస్ చేసి దీన్ని ఇలా స్లో చేసుకోవచ్చు, అలాగే మీరు స్పీడ్ చేసుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా మనకి ఏదైనా ఒక క్లిప్ అనేది సెంటర్లో ఉన్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లిప్ అనేది మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఇక్కడ వరకు డ్యూరేషన్ పెరగాలి, అది బట్ స్లో అయినా స్పీడ్ అయినా కానీ మనకి ఈ సెంటర్లోనే జరగాలనుకున్నప్పుడు మనం కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ నుంచి దీన్ని ఇలా డ్రాగ్ చేయొచ్చు. సో మనకి ఈ రకంగా మనకి గ్యాప్స్ అనేవి మనం ఫిల్ చేయొచ్చు, అలాగే మనకి ఈజీగా అలాగే కన్వీనియంట్ గా ఈ టిప్ ని అయితే మీరు యూజ్ చేయొచ్చు. అలాగే మీరు టైం లైన్ మూవ్ చేయాలంటే ప్రతిసారి మీరు ఇక్కడ కిందకు వచ్చి ఈ స్లైడర్ ఏదైతే ఉందో దీన్ని స్క్రోల్ చేయడం ద్వారా ఇలా మూవ్ చేస్తుంటారు. బట్ మీరు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి కూడా మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు డైరెక్ట్ గా దీన్ని అయితే మూవ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2. మీరు ఏదైనా ఒక స్లైడ్ షో చేయాలంటే మీరు ఇంపోర్ట్ చేసుకునే ఫైల్స్ ని మీరు టైమ్ లైన్ లో డ్రాగ్ చేయగానే వీటికి డిఫాల్ట్ గా వీటి డ్యూరేషన్ అనేది 5 seconds అయితే ఉంటుంది. బట్ మీరు వీటిలో కొన్నిటిని సైజ్ తగ్గించాలంటే మీరు కంట్రోల్ ప్రెస్ చేసి ఈ రకంగా మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లోంచి మీరు ఇక్కడ 5 తీసి మీకు కావాల్సినంత డ్యూరేషన్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. బట్ సెట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా గ్యాప్స్ వస్తున్నాయి కదా, వీటిని మనం ఒక్కసారి సెలెక్ట్ చేసుకుని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి మనం క్లోజ్ గ్యాప్ అంటే ఇవన్నీ కూడా మనకి గ్యాప్స్ లేకుండా దగ్గరికి అడ్జస్ట్ అవుతాయి. దీన్నే మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఆటో రిప్లై మీరు ఆన్ లో పెట్టుకొని ఇక్కడ మీకు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్యూరేషన్ లోకి వెళ్ళి మీకు కావాల్సినంత డ్యూరేషన్ మీరు ఇక్కడ
సెట్ చేసుకొని మీరు జస్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే ఇవన్నీ ఆటోమేటిక్గా గ్యాప్స్ లేకుండా దగ్గరికి అడ్జస్ట్ అవుతాయి. అండ్ అలాగే వీటిని మీరు మీ టైం లైన్లోకి యాడ్ చేయక ముందే ఇవన్నీ డ్యూరేషన్ మీకు కంట్రోల్లో ఉండాలనుకుంటే మీరు ఇక్కడ ఫైల్లో ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఎడిటింగ్లో మీకు ఫోటో డ్యూరేషన్ అని కనిపిస్తుంది, దీని నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 2 seconds డ్యూరేషన్ పెట్టాను. అలాగే మీరు ఇక్కడ ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఇంకా ఎఫెక్ట్ డ్యూరేషన్ వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ నేను టైం లైన్లో డ్రాగ్ చేయగానే ప్రతిదీ కూడా 2 second డ్యూరేషన్ తోటే డైరెక్ట్గా మనకి టైం లైన్లోకి యాడ్ అవుతుంది. టిప్ నెంబర్ 1, నేను ఇప్పుడు చెప్పబోయే టిప్తో మీరు రెగ్యులర్గా మీరు చేసే వీడియోస్కి కొంచెం టైం అయితే సేవ్ చేసుకోగలరు. అదెలా అంటే ఇక్కడ మీకు షేర్డ్ మీడియా అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దీంట్లోకి వచ్చి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మీ ఇంట్రోస్, మీ ఆడియోస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇంకా ఎండ్ స్క్రీన్స్ ఇటువంటి వాటిని అన్నిటిని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకున్నట్లయితే ఫిల్మోరా ఓపెన్ చేసిన ప్రతిసారి మీరు న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నా మీరు చేసే ప్రతి వీడియోకి మీకు కావాల్సిన ఇంట్రోస్, అవుట్రోస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి. సో దీని ద్వారా మీరు ప్రతిసారి వాటిని వెళ్ళి నెత్తుకునే పని లేకుండా ఈజీగా వాటిని అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్లో మీకు ఏది యూస్ఫుల్గా ఉంటుందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ ఇంకా మీకు కావాలనుకుంటే ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా మీకు ఫిల్మోరాలో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇంకా ఫోటోషాప్ ఇటువంటి దేంట్లోనే టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోని కొంచెం గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మీ ముందుకైతే తీసుకొస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.